మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో ఆల్, వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగళూరు. ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ సిటీలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు చూడటానికైతే మనం ఈరోజు అయితే వచ్చాం. ఈ సంబరాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అన్న విశేషాలు ఈరోజు మీకు చూపిస్తా రండి. సంక్రాంతి అనగానే మనకి గుర్తొచ్చేది ముగ్గుల పోటీలు. సో మనకి ఇక్కడ ముగ్గుల పోటీలు అయితే జరుగుతున్నాయి. సో ఎవరెవరు ఎలా వేసారో ఈరోజు చూద్దాం రండి. చూడండి, చిన్న పాప మనకి ముగ్గులు వేసింది. అమ్మా, ఇది నువ్వు ఫస్ట్ టైం వేయటం? ఫస్ట్ టైం. చాలా బాగా వేసావు. అంటే నువ్వు ఏ థీమ్ అనుకున్నావు అసలు? ఈ సంక్రాంతి థీమ్ అనుకున్నా. సంక్రాంతి థీమ్లో పొంగల్ ఉంటుంది, అట్లా పొంగల్ ఉంటుంది. అక్కడ పొంగల్ వేసేసావు. మళ్ళీ ఇవేంటి ఇక్కడ? చెరుకుకాయలు. ఇక్కడ ఇదేందో కనిపిస్తుంది ఇక్కడ, అదేంటి? బొంగు చేస్తారు. ఇది ఫైర్. అది ఫైర్, కైట్స్, నెక్స్ట్ పొంగలి, అన్నీ కవర్ చేసావు సంక్రాంతి దాంట్లో. చాలా బాగా వేసావు నీట్గా. నీకు ఎవరైనా హెల్ప్ చేశారా? నువ్వు ఒక్కదానే వేసావు. అబ్బా, చాలా బాగా వేసావు. ఇది అన్నీ కవర్ చేసేసావు. చెరుకులు, సంక్రాంతికి సంబంధించింది, నెక్స్ట్ పొంగలి, కైట్స్, ఫైర్ అంటే నీకు ఫైర్ ఎందుకు వేసావు? లైక్ అది ఫస్ట్ సంక్రాంతి స్టార్ట్ అయిన ఈరోజు ఏంటి స్పెషల్? అదేంటి, ఫైర్ ఇస్తారు. భోగి కాబట్టి ఫైర్ కూడా చేసావు. మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. మళ్ళీ తెలుగులో చెప్పు ఒకసారి. తెలుగు రాదు, మళ్ళీ ట్రై చేయి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి, భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ మీ పేరు? తులసి. ఇది ఫస్ట్ టైమా మీరు వేయటం? ఫస్ట్ టైం వేస్తున్నారు. సో ఏ థీమ్ ఆలోచించుకొని వేస్తున్నారు? సంక్రాంతి కాబట్టి భోగికుండలో ఇది మంట, భోగి మంట. మీ ముగ్గులో ఏమేమి కవర్ చేశారు ఒకసారి చెప్పండి. భోగి మంట, చెరుగడ్డలు. భోగి అనగానే చెరుగడ్డలు కూడా గుర్తొస్తాయి కాబట్టి చెరుగడ్డలు. కైట్స్, సంక్రాంతి అంటేనే మెయిన్ కైట్స్ కాబట్టి కైట్స్ వేశారు. సో అసలు సంక్రాంతి అంటే ఊళ్ళో డోలే తీసుకొస్తారు కదా, ఆవు డోలు. అలాగా ఆవు డోలు వేసాను. సంక్రాంతి గురించి చెప్పండి, మీకు తెలిసింది. మాకు తెలిసింది ఊళ్ళో అంటే సో మీరు అక్కడ ఎలా చేసుకుంటారు? ఊళ్ళో అయితే కనుక బియ్యం వేస్తాము, గంగిరెద్దిని తీసుకొస్తారు, బియ్యం వేస్తాము. అది సంక్రాంతికి ముగ్గులు, సంది గొబ్బిళ్ళు పెట్టి అందరం ఆడటం, చుట్టూరా తిరగడం, అవన్నీ చేస్తాము. ఇంకా డాన్స్లు, ఆటలు, పాటలు, అంతే. ముగ్గు పోటీలు. అసలు సంక్రాంతి ఎందుకు జరుపుకుంటాం తెలుసా? ఊళ్ళో ఇప్పుడు ఇది వరి పైరు వస్తుంది కదండి, పైరు కోతల కోసం అని చెప్పని చేసుకుంటాము. సో మేడం ఇక్కడ పెద్ద ముగ్గు వేశారు, చూద్దాం. మేడం చెప్పండి, ఇది నాకు థీమ్ నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? థీమ్ ఏమన్నా ఉందా దీంట్లో? సంక్రాంతి సంక్రాంతికి వెళ్ళలేదు కానీ గీతల ముగ్గులు వేస్తారు. చాలా బాగుంది, చాలా పెద్దగా వేసారు. ఎంతసేపు పట్టింది మీకు ఇది వేయడానికి? 1 అవర్ అవుతుంది. సెకండ్ హాఫ్ అన్ అవర్ అయిందని చెప్పారు. ఇది మీరు ఫస్ట్ టైం? లాస్ట్ టైం కూడా చేశారు. మా కోడలు ఇచ్చేసింది పేరు. అత్తగారండి, ఈవిడ 62 years. ఎవ్రీ ఇయర్ మా హోమ్ టౌన్కి వెళ్ళే వాళ్ళం, కానీ మేము ఈ ఏరియాకి వచ్చి 2 years అయింది. బెంగళూరులో 10 years నుంచి ఉంటున్నాం, కానీ ఈ ఏరియాకి వచ్చి 2 years అయింది. ఎవ్రీ ఇయర్ మేము మా అత్తగారి దగ్గరికి వెళ్ళే వాళ్ళం, కానీ ఈ సంక్రాంతి సంబరాలను చూసిన తర్వాత మా అత్తగారు వాళ్ళనే ఇక్కడికి పిలిపిస్తున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే యాక్చువల్గా మ్యారేజ్ అయిన తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మిస్ అయిపోతున్నాం అనేసి అనుకునే వాళ్ళము.
కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఇంకా అక్కడికంటే ఇంకా ఇక్కడే ఎక్కువ చాలా బాగా చేస్తున్నాము. ఇది డే 1 అనమాట. మార్నింగ్ 5 o'clockకే భోగి మంటలు అవన్నీ స్టార్ట్ అయ్యాయి, పూజలు అవన్నీ, గోదాదేవి కళ్యాణము. అంతేకాకుండా ఈవినింగ్ కూడా భోగి పళ్ళ వేడుకుంటుంది ఇక్కడ. లాస్ట్ ఇయర్ కూడా అటెండ్ అయ్యాం మేము. మా బాబుకి కూడా ఇక్కడే పోస్తామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. తెలుగు అసోసియేషన్ వాళ్ళకి సుమన్ టీవీ తరపున నుంచి చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. సొంత కుటుంబంలా ఉన్నామండి. చాలా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేస్తారండి వాళ్ళు. ఏదన్నా ఉన్నా కానీ వాళ్ళే కాకుండా మమ్మల్ని కాల్ చేసి, ఇన్వైట్ చేసి, మెసేజ్ చేసి, దాదాపుగా 2 నెలల ముందు నుంచే ఇవన్నీ ఏర్పాట్లన్నీ మీటింగ్స్ పెట్టి అవన్నీ చేసి వాలంటీర్గా ఎవరైనా వస్తారా అని వాళ్ళే కాకుండా అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ మా అత్తగారికి 2nd ప్రైజ్ వచ్చింది. మేము ఇంకా వద్దు అని అనుకున్నాము, కానీ తెలుగు అసోసియేషన్ వాళ్ళు లేదు మీ అత్తగారు ఈసారి కూడా మళ్ళీ వేయాల్సిందే అని ఈసారి డాన్స్ కూడా వేస్తున్నారు మా అత్తగారు, మేము. యాక్చువల్గా ఈ ఏజ్కి వచ్చిన తర్వాత, మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తాంలే అని అనుకునే ఈ రోజుల్లో కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న తెలుగు అసోసియేషన్ వాళ్ళకి చాలా థ్యాంక్స్. హాయ్ అండి. హాయ్, మీ పేరు? శిరీష. శిరీష, చాలా బాగా వేశారు. థ్యాంక్ యూ. సో ఈ థీమ్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా నాకు? మీరు ఏం థీమ్ అనుకుని వేశారు? ఇది వచ్చేసి హట్, అదే పల్లెటూరులో తాటాకు ఇల్లు అట్లా ఉంటుంది. అది కుండ, చల్లకుండ అంటారు కదా, అవునవును. అది చెరుకుగళ్ళు, మామిడాకులు, కైట్స్, భోగి మంట. చిన్నగా ఒకే దాంట్లో తక్కువ స్పేస్ అట్లా వేసుకొని భోగి మంట. భోగి మంట. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఇదే ఫస్ట్ ఇయర్. ఇదే ఫస్ట్ ఇయర్. మేము ఎప్పుడు మా ప్రాపర్కి వెళ్తాం. ఈసారి మా మీది ప్రాపర్ రాజమండ్రి దగ్గర తణుకు. అక్కడికి వెళ్ళే వాళ్ళు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చారు. ఎలా ఉంది ఇక్కడ? బాగుంది. మా మమ్మీ ముగ్గు బాగా వేసింది. నేను కూడా ముగ్గు బాగా వేసావు. ముగ్గు ఎక్కడ వేసావు నువ్వు? ఇక్కడ వేసావా? ఏమేమి ఉన్నాయిదా చెప్దురా. ఇక్కడ నువ్వు ఇక్కడ ఏమేమి ఉన్నాయి చెప్పు. ఇక్కడ ముగ్గులో ఇక్కడ ఫ్లవర్స్, 2 ఫ్లవర్స్, ఒక లీఫ్. ఏది ఇది? ఏ ఫ్లవర్స్ ఏవి ఇక్కడ? ఇది నెక్స్ట్. ఓకే, చాలా బాగా వేసావు. సరే, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పేసి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సూపర్, చాలా బాగా. హాయ్. మీ పేరు? తేజస్విని అండి. చాలా బాగా వేశారు. ఫస్ట్ టైం వస్తున్నారు? లేదండి, ఆల్మోస్ట్ 4 years నుంచి. 4 years నుంచి వస్తున్నారు. చాలా బాగా వేశారు. ఇదే ఫస్ట్ టైం నేను రంగోలి వేయడం. ఇదే ఫస్ట్ టైం. మీ పేరు మేడం? నా పేరు సువర్ణి. మీరిద్దరు కలిసి వేస్తున్నారా? అట్లా వేయచ్చా ఒక్కలా? అంటే హెల్ప్ చేస్తున్నారు, ఊరికే హెల్ప్ చేశా. ఓకే. సో ఈ కాన్సెప్ట్ ఎవరిది? ఇంతకీ తందే మీదేనా కాన్సెప్ట్? మీది. మేడం గారు హెల్ప్ చేస్తున్నారు. ఇద్దరు కలిసి చాలా బాగా వేశారు. ఈ థీమ్ కొంచెం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో సంక్రాంతి అంటే మనకి మామూలుగా ఇప్పుడే హార్వెస్ట్ వస్తుంది, సో క్రాప్ వస్తుంది, సో దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం మనం. సో అలా అయ్యి మన నేచర్ని ఇన్వాల్వ్ చేసేలాగా, సో ఉట్టి కుండలు, దాంట్లో పొంగల్ వండినట్టు, సో కైట్స్, మనం కైట్స్ ఎగరేస్తాము. సో కైట్స్ మకర సంక్రాంతి అంటారు, సో అందుకని సూర్యుడు అలా, సో అన్నీ ఇన్వాల్వ్ చేసుకుంటూ వేసాం అన్నమాట. హాయ్ మేడం, మీ పేరు? జ్యోతి. జ్యోతి గారు, చాలా బాగా వేశారు ముగ్గు అంతా. కాన్సెప్ట్ ఏమన్నా అనుకున్నారా, లేకపోతే చుక్కల ముగ్గులాగా వేసినాను? కానీ సంక్రాంతికి అని చెప్పినారు కాబట్టి చెరుకుది వేసినాను. తోరణం లాగా వేసినాను. పండుగ కదా ఈరోజు, తోరణాలాగా వేసినాను. ఊరికే చుక్కల ముగ్గు. హాయ్ మేడం. హాయ్ సార్. మీ పేరు? సబిత. ఓకే. సో ఈ ముగ్గులన్నీ మీరే ఆర్గనైజ్ చేస్తున్నారు? అవును సార్, ఆర్గనైజ్ 4 yearsగా నేనే ఆర్గనైజ్ చేస్తున్నాను, కోఆర్డినేట్. సో ఎలా ఇస్తారు ప్రైజ్ అనేది? ప్రైజ్ మోస్ట్లీ జడ్జెస్ ఉంటారు, వాళ్ళని పిలిచి ఫస్ట్, సెకండ్, థర్డ్ కన్సలేషన్ కూడా ఇస్తాము. మోస్ట్లీ సంక్రాంతి థీమ్ ఉండాలి, కలర్ఫుల్ అవన్నీ చూసి ఇస్తాము. థీమ్ ఉండాలి, కలర్ఫుల్గా ఉండాలి. సంక్రాంతి థీమ్ మెయిన్. కైట్, తర్వాత భోగి పాట్, సంక్రాంతి పాట్ ఉండాలి అవన్నీ. ఓకే. సంక్రాంతి మీరు ఎలా చేస్తారు? మేము 9 yearsగా ఇక్కడే ఉంటున్నాము, ఇక్కడే చేసుకుంటున్నాము అండి. ఇక్కడే ఉంటున్నాము. అవును.
ఓకే. అంతకుముందు మీ ఊర్లో ఎలా వేసేవాళ్ళు? మా ఊర్లో కన్నా ఇక్కడే బాగా చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఇక్కడే ఉండిపోతున్నాము. ఒకవేళ ఊరికి వెళ్ళినా కూడా ఇక్కడే వచ్చి ఇక్కడే సంక్రాంతి చేసుకుంటున్నాము మొత్తం ఫ్రెండ్స్తోనే. బాగా విలేజెస్లో కూడా ఇంత బాగా జరగడం లేదు అసలు. చాలా మంది ఏంటంటే వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోతున్నారు. అవునవును, వాళ్ళందరిని ఆపేసి మీరు ఇక్కడ చేస్తున్నా. అవునండి, అవునా. చాలా మంది పేరెంట్స్ ఫ్యామిలీ మిస్ అవుతారు. కానీ ఇక్కడ సంక్రాంతి చూసాక ఇంకా అందరికీ ఇక్కడే హ్యాపీగా ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే విలేజెస్లో కూడా ఇన్ని లేవు, యాక్టివిటీస్ ఏమీ లేవు. రంగుల పోటీలు అన్నీ మిస్ చేయడం లేదు. తర్వాత గంగిరెద్దు మేళము, హరిదాస్ వేషాలు, చిన్నపిల్లలతో హరిదాస్ వేషము అన్నీ చేయిస్తారు. మార్నింగ్ భోగి రోజు స్టార్టింగ్ భోగి మంటలు, ఆ తర్వాత గోదాదేవి కళ్యాణం చేస్తారు, రంగుల పోటీ. తర్వాత చిన్నపిల్లలకి భోగిపళ్ళు, అది చిన్నపిల్లలు భోగిపళ్ళు వేస్తే చాలా మంచిది అంటారు. సో ఈవినింగ్ దిష్టి తగలకుండా 5 years బిలో ప్రతి ఒక్కరికి ఇంకా చాలా మంది వస్తారనమాట. నియర్లీ 100-200 కిడ్స్ వస్తారు, భోగిపళ్ళు వేస్తారు. ఇంకా ఈ రోజుకి ఇది. నెక్స్ట్ డే హరిదాస్ వేషం, రేపు సంక్రాంతి రోజు హరిదాస్ వేషం. కిడ్స్ అందరికీ ఒక 10 years బిలో కిడ్స్ అందరూ హరిదాస్ వేషం వేసుకొని ఇక ఎద్దుల బండిలో ఊరేగిస్తాము. అలాగే యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ మేము కోలాటము, హరిదాస్ వేషంతో మేము కూడా కోలాటం ఆడుతూ ఊరేగింపు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఉంటుందండి. ఈ ఇయర్ లేదు, ఎవ్రీ ఇయర్ కోలాటం కూడా ఉండేది. హలో, హాయ్ అండి. పండగ అంతా మీ దగ్గరే ఉంది అసలు, అంతే అంటారు. చాలా బాగా వేశారు ముగ్గులు. థ్యాంక్స్ అండి. మీరు అందరికంటే డిఫరెంట్ థీమ్ తో వేసినట్టున్నారుగా? అవునండి, కొంచెం డిఫరెంట్ గా. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎక్స్ప్లెయిన్ అంటే అమ్మాయి పట్టుకొని కైట్ ఎగరేస్తున్నట్టుగా. సంక్రాంతి పండుగ కాబట్టి కొంచెం మనము అది గంగిరెద్దు మేళము, డ్రమ్స్, మనం కంపల్సరీ కైట్ ఎగరేస్తాం కదండి. సో పొంగుతున్నట్టుగా కుండ సరిపోతుంది కదా. ఇదంతా మన చెరుకు గళ్ళు, ఇదేమో వడ్లు అనమాట. పంట వస్తుంది కదండి, పంట వచ్చాక అలా అలా అన్నట్టుగా. ఇంకా కన్యాం గరగసంబరాభరణైర్యోధాం దాస్యామి విష్ణభేదోభ్యం. కన్యాం గరగాభరణైర్యోధాం దాస్యామి ವಿಷ್ಣು. ಅಂದರೆ ಕಲ್ಯಾಣ ಎಂದರೆ ಶುಭಪ್ರದವಾದದ್ದು, ಎಲ್ಲವೂ ಮಂಗಳವಾದದ್ದೇ. ಈ ಒಂದು ತಿರುಕಲ್ಯಾಣೋತ್ಸವದಲ್ಲಿ ಭಗವಂತನಿಗೆ ಮಾಂಗಲ್ಯ ಧಾರಣೆ ಮಾಡುತ್ತಿದ್ದೇವೆ, ಕಲ್ಯಾಣೋತ್ಸವ ಎಂದು ಹೇಳಿ. ಶುಭಕರವಾದದ್ದು ಭಗವಂತನಲ್ಲಿ ನಮಗೆ ಸಿಗುವುದು ಯಾವ ರೀತಿ ಎಂದರೆ, ನಮಗೆ ಎಲ್ಲವೂ ಬೇಕು, ಅದಕ್ಕೆ ಮಿತಿ ಇಲ್ಲ. ಭಗವಂತನ ಆನಂದಕ್ಕೆ ಸತ್ ಚಿತ್ ಆನಂದ ಅಂತ, ಸಚ್ಚಿದಾನಂದ. ಸತ್ ಚಿತ್ ಆನಂದ. ಸತ್ಯವಾಗಿ ಇರುವುದನ್ನು ಅರಿಯುವುದು ಚಿತ್. ಚಿತ್ ಅಂದ್ರೆ ಮನಸ್ಸು. ಸತ್ಯವಾಗಿ ಇರುವುದನ್ನು ಅರಿಯುವುದಂತ ಮನಸ್ಸು. ಆ ಮನಸ್ಸು ಇರುವುದರಿಂದ ಆ ಒಂದು ಆನಂದವನ್ನು ಸಿಗುವುದು ಭಗವಂತನ ಸೇವೆಯಲ್ಲಿ ಮಾತ್ರ. ಬೇರೆ ಏನಾದರೂ ಬೇಕು ಅಂದರೆ ಇನ್ನಷ್ಟು ಮತ್ತಷ್ಟು ಬೇಕೆನ್ನುವ ಆಸೆ. ಆದರೆ ಭಗವಂತನಲ್ಲಿ ಆ ಒಂದು ಆತ್ಮನಿವೇದನೆಯನ್ನು ಮಾಡಿದಾಗ ಅದು ಆತ್ಮಾನಂದ ಎಂದು ಹೇಳ್ತಾರೆ. ಅದಕ್ಕಿಂತ ಸುಖಕರವಾದದ್ದು, ಸುಲಭವಾದದ್ದು ಬೇರೊಂದಿಲ್ಲ ಎಂದು ಈ ಒಂದು ಭಗವಂತನ ತಿರುಕಲ್ಯಾಣೋತ್ಸವದಲ್ಲಿ ಹೇಳುತ್ತಾ, ಭಗವಂತನಿಗೆ ಮಾಂಗಲ್ಯ ಧಾರಣೆ ಎಲ್ಲರೂ ಕೈ ಜೋಡಿಸಿಕೊಂಡು ಭಗವಂತನನ್ನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಂಡು ಈ ಒಂದು ಮಂತ್ರವನ್ನು ಹೇಳಬೇಕಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ. ತಂತುನಾನೇನ ಜಗಜ್ಜೀವನ ಹೇತುನ ಕಂಠೆ ಬದ್ನಾಮಿ ಶುಭಗೆ ಭಕ್ತಾನಾಂ ಮಂಗಳಂ ಕುರು ಮಾಂಗಲ್ಯಂ. ತಂತುನಾನೇನ ಜಗಜ್ಜೀವನ ಹೇತುನ ಕಂಠೆ ಬದ್ನಾಮಿ ಶುಭಗೆ ಭಕ್ತಾನಾಂ ಮಂಗಳಂ ಕುರು ಮಾಂಗಲ್ಯಂ. ತಂತುನಾನೇನ ಜಗಜ್ಜೀವನ ಹೇತುನ ಕಂಠೆ ಬದ್ನಾಮಿ ಶುಭಗೆ ಭಕ್ತಾನಾಂ ಮಂಗಳಂ ಕುರು
గోవింద గోవింద ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద. స్వర్ణమయ ఊంజల్ చంద్ర సూర్య కులమణిகள் வந்ததே கொள்ளும் లాలి లాలి. చూడొచ్చు మనం ఇక్కడ పిల్లలకి మనకి గేమ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు అనమాట. అదే కాకుండా ఈ సంబరాల్లో మనం చూస్తే స్టాల్స్ ఉన్నాయన్నమాట. చూడొచ్చు మీరు, ఫుడ్ స్టాల్స్ చూడొచ్చు, ఇక్కడ శారీస్ చూడొచ్చు, మొబైల్కి సంబంధించిన పికిల్స్, ఇటువైపు మళ్ళీ పిల్లలకి ఆడుకోవడానికి గేమ్స్ కూడా వీళ్ళు అరేంజ్ చేశారు. ఇటువైపు చూస్తే మనం అటు చూడొచ్చు. చూడండి ఇక్కడ పిల్లలకి గేమ్స్ ఆడుకోవడానికి అన్నీ అరేంజ్ చేశారు. ఇప్పుడు మనం అయితే చూడొచ్చు భోగి పళ్ళతో పిల్లలకైతే ఆశీర్వాదాలతో మనం ఇస్తున్నారు. అయితే ఇక్కడ కొంతమందితో మనం మాట్లాడి తెలుసుకున్నాము. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎలా ఉంది భోగి పళ్ళతో పిల్లలు? సూపర్. ఫస్ట్ టైం ఇక్కడ బెంగళూరులో రీసెంట్గా షిఫ్ట్ అయ్యాం. చాలా బాగుంది. హాయ్ హాయ్ మేడం. హాయ్ అండి. మీ పేరు? గమ్య. గమ్య. ఓకే గమ్య గారు. మేము ప్రతి సంవత్సరం హోమ్ టౌన్కి వెళ్ళిపోతాము. ఫస్ట్ టైం ఇక్కడ ఉన్నాము. పాపకి భోగిపళ్ళు ఎలాగా అని ఆలోచిస్తూ ఉన్నాము. మన ట్రెడిషన్ ఇక్కడ ఎవరికి తెలియదు కదా అని. ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు. లైక్ మన హోమ్ టౌన్లో చేసినట్టే అలానే సరదాలు అన్నీ బాగున్నాయి. అసలు ఎందుకు ఇస్తారో తెలుసా భోగి పళ్ళతో? పిల్లలకి దిష్టి తీస్తారు. భోగి పళ్ళతోనే ఎందుకు ఇస్తారు? భోగి పళ్ళతో ఓన్లీ భోగి పళ్ళు అంటే ఓన్లీ రేగి పళ్ళు కాదు, 5 రకాలు కలిపేసి శనగలు, రేగి పండ్లు, చెరుకు ముక్కలు, పువ్వులు, అక్షంతలు 5 రకాలు కలిపి పిల్లలకి ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి కదా, చెడు కళ్ళు పడకుండా ఉండటానికి వాటితో తీస్తే ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ పోతాయి పిల్లల వైపు అని చెప్పి 3 సార్లు లెఫ్ట్ 3 సార్లు రైట్ తిప్పి తీస్తారు. నా పేరు బద్రిలక్ష్మీనారాయణ. మా పాప పేరు వీక్షిత. మేము ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం మా పాపకి భోగి పండ్లు వేయడము. మేము ఆంధ్ర తిరుపతి, కాకపోతే మాకు ఎప్పుడు లేదు మేము ఇక్కడే ఎలక్ట్రాన్ సిటీలో ఇక్కడే ఉంటున్నాము. నేటివ్ ఆఫ్ తిరుపతి.
కాకపోతే ఫస్ట్ టైము ఈ ఫంక్షన్ చేసాము వచ్చాము. రజని ఎలా ఉంది ఇక్కడికి రావటం? మేము లాస్ట్ 3 years నుంచి లాస్ట్ ఇయర్, కానీ మా బాబుకి ఇది ఫస్ట్ భోగి. హీ ఈస్ 5 months old now, so this is very special. Yeah, first time. This is very special to me today. ఎలా ఉంది మీకు ఆ ఫీల్? ఫస్ట్ టైం కదా భోగి పండుగ. అంటే ఇదంతా నేను లాస్ట్ టైం చూడలేదు, ఎందుకంటే నేను ఎక్కువ అక్కడ ఉంటాను. కానీ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం లైక్ 5 months old బేబీతో నాకు చాలా హ్యాపీగా ఉంది. హాయ్, నీ పేరు? వేద గాయత్రి. ఏవి భోగిపళ్ళు? ఏం చేసావు భోగిపళ్ళు? భోగిపళ్ళు ఏం చేసావమ్మా? హ్యాపీ క్రాంతి. ఏంటి? సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. అక్కడ చూసి చెప్పు. అక్కడ చూసి చెప్పు. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. అందరికీ భోగి శుభాకాంక్షలు అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ఫస్ట్ టైం మా బాబుని తీసుకుని ఇక్కడ, అంటే చిన్న బాబు కదా, ఫస్ట్ టైం బాబుకి ఇక్కడ భోగి పళ్ళు పోస్తున్నాను. ఇది చేయించారు, చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇలా నెక్స్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఇలా వచ్చి బాబుని తీసుకొని భోగి పళ్ళు చేయించుకోవాలని చాలా బాగుంది. నేను అంటే లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను, అప్పుడు బాబు లేడు. ఫస్ట్ చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసేవాడు, ఏం ఏడ్చలేదు, చాలా బాగా ఎంజాయ్ చేసినాడు. మేము కూడా బాగా ఎంజాయ్ చేసినాం. ఇంత ఇలా ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే మీరు ఫస్ట్ టైం వస్తున్నారు అంటే ఈ భోగిపల్లి పోసే నేను చూడలేదు. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను. లాస్ట్ ఇయర్ ఇక్కడ గోదాకలం చేస్తారు కదా, అప్పుడు వచ్చాను. అప్పుడు చూసాను, ఈవినింగ్ రాలేదు, నాకు పిల్లలు లేరు కాబట్టి నేను ఈవినింగ్ రాలేదు. ఈసారి మా మనవడు వచ్చాడు కాబట్టి వచ్చినాను. చాలా బాగుందండి. భోగిపల్లి వేసినాను, చాలా బాగుంది. ఇంత ఎలా ఉంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా థ్యాంక్స్. చాలా సంతోషం అండి. మాకు ఈ తెలుగు అసోసియేషన్ తెలిసిందని ఫస్ట్ మేము ఇక్కడ వచ్చిన పూజారి గారు చెప్పినాడు, ఇక్కడ సంక్రాంతి సంబరాలు బాగా చేస్తారు అని. భాస్కర్ గారు నెంబర్ ఇచ్చినారు. నేను ఆయనతో మాట్లాడి ఇమీడియట్గా మెంబర్షిప్ అంటే మెంబర్గా ఎంటర్ అయ్యి అప్పటి నుంచి టచ్లో ఉన్నాను వాళ్ళతో. బట్ నేను వాళ్ళకు ఈ అసోసియేషన్ కలిసి చేసేదానికి నాకు టైం రాలేదు ఇంకా. బట్ ఇట్స్ ఎ good initiative they have taken and I appreciate their efforts and really good for Telugu people's recognition in Bangalore, I can say. Suman TV ప్రేక్షకులకు అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. సార్ 9 సంవత్సరాల నుంచి తెలుగు వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ప్రతి పండగని ఇంకా రెట్టింపు పండగతో మీరు జరుపుతూ ఉన్నారు. అసలు ఎలా సాధ్యం అవుతుంది సార్ మీకు? ఇంత మంచి కార్యానికి మీరు శ్రీకారం చుట్టారు. అసలు నాకు ఇక్కడ చూస్తుంటే ఇది ఆంధ్రానా అనిపిస్తుంది. అంత ఇదిగా మీరు ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు. అందరినీ గ్యాదర్ చేసి దాదాపు 3000 కుటుంబాలు పైగా ఇక్కడికి వచ్చి హ్యాపీగా అందరూ వాళ్ళ సొంత ఊర్లో ఎలాగైతే జరుపుకుంటారో అక్కడ ఇక్కడ కూడా మేము అలా జరుపుకుంటున్నాం అని వాళ్ళ ఫీలింగ్స్ని వ్యక్తపరుస్తున్నారు. సో నాకైతే చాలా హ్యాపీ. మీకు ఎలా ఉంది? మాకు ఇది రొటీన్ అండి. కాకపోతే ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం కూడా జనాలు కొత్త వాళ్ళు యాడ్ అవుతూ ఉండటం వలన మన తెలుగు అసోసియేషన్లో ప్రతి సంవత్సరం ఇంకా కొత్త మొక్కల్ని చూస్తూ ఉంటాము. నాకు అందరూ అంటే మనకున్న 6000 ఫ్యామిలీలు మన ఈ అసోసియేషన్లో తోడై ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అంటే విద్య, వైద్య, ఉద్యోగ, వ్యాపార సంబంధం విషయాల్లో ఒకరికొకరు అంటే మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ సో ఏదన్నా వాళ్ళకి అవసరం వచ్చినా సరే ఇక్కడ ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏంటి అని తెలియదు. సో ఇక్కడ ఇంతమంది ఉంటే వాళ్ళు ఏదన్నా సరే వాళ్ళకి ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇన్ని వేల మందిలో ఒక చిన్న రిక్వెస్ట్ పెడితే వాళ్ళకి క్షణాల్లో వాళ్ళ
ఇష్యూ కానీ వాళ్ళ క్వెరీస్ కానీ ఈజీగా రిజాల్వ్ అయిపోతాయి. సో నా ఉద్దేశం వల్ల ఒకటే, ఒకరికొకరు ప్రతి ఒక్కరు హెల్ప్ చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాము. ఇది ఇయర్ ఆన్ ఇయర్ డే బై డే చాలా గ్రో అవుతుంది. ఈరోజు ఈ 6,000 మంది ఉన్న ఈ తెలుగు అసోసియేషన్ వచ్చే సంవత్సరం ఫర్ షూర్ 10,000 మంది దాటుతారు. సంక్రాంతి పండుగ ఎందుకు ఇక్కడ చేస్తున్నాము అంటే, ఈ రోజుల్లో సంక్రాంతి అంటే కోడిపందాలు, పేకాట్లు. ఊరెళ్తే ఇదేనండి. అంటే ఇక్కడ నుంచి ఊరు వెళ్తున్నారు అంటే అక్కడ ఊర్లో కోడిపందాలు ఉన్నాయని చెప్పేసి, లేదంటే ఊర్లో అందరూ కలిసి పేకాట్లు ఆడుకోవడానికి మాత్రమే ఆ పరిస్థితులు వచ్చేసినాయి. యాక్చువల్గా పల్లెటూర్లు పట్టణాలకి పట్టుకొమ్మలు అంటారు కదా. సో అలాంటిది ఈ సంస్కృతి చాలా పల్లెటూరులో కూడా మారిపోతుంది. సో మా వంతు ప్రయత్నంగా ఇక్కడ పట్టణం నుంచే మార్పు అనేది తీసుకుని వద్దాము. మేము పల్లెటూర్లకి ఎక్కడా తీసుకోలేదు. మేము పల్లెటూర్ల నుంచి ఇక్కడ వచ్చినా సరే మన సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోలేదు అనే రీతిలో ఈ పండుగ వాతావరణం క్రియేట్ చేసి ఇన్ని సంవత్సరాలుగా మేము పిల్లలకి మన తెలుగు సంస్కృతి అంటే ఇది, మన పండుగ సంస్కృతి అంటే ఇది అని చెప్పేసి మనం నేర్పుతున్నాం. మన పిల్లలకి నేర్పవలసింది మంచి మాటలు, మంచి బుద్ధులు. అదే భావితరాలకి మంచి మెట్లు వేస్తాయనేది మా గట్టి నమ్మకం. దానితోనే మేము దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నాం. చాలామందికి ఏంటంటే భోగి పళ్ళతో బ్లెస్సింగ్ ఇస్తారన్న విషయం కూడా తెలియదు కొంతమందికి. అలాంటి వాళ్ళకి మీరు ఇక్కడ భోగి పళ్ళతో బ్లెస్సింగ్స్, నెక్స్ట్ రేపు మార్నింగ్ ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి. సో అసలు ఎలా వచ్చింది ఆలోచన ఇవన్నీ వీళ్ళకి చూపించాలి? ఏం లేదండి, అంటే మొదట్లో ఒక 11 సంవత్సరాల క్రితం 2014లో ఏదో తక్కువ ఫ్యామిలీలు, ఒక 4-5 ఫ్యామిలీలు ఉండి మనం ఊరు వెళ్ళలేకపోతున్నాం, పండుగ ఇక్కడ చేసుకోవాలని చెప్పేసి జస్ట్ భోగిమంట వేసుకోవాలి కనీసం అని చెప్పేసి అనుకున్నాం. అలా మొదలైన ఈ కార్యక్రమం. సో దీన్ని ఏ రకంగా అంటే మనం మంచి పని చేసాం, ఇంకొక నలుగురు తోడయ్యారు, అలాగా ఇది ఇంత మంచి పని చేస్తున్నాం కదా, ఇది ఇంతటితో ఆగిపోవటం ఎందుకు, సో దీన్ని స్ప్రెడ్ చేసుకుందాం, అందరినీ కలుపుకొని ముందుకెళ్దాం అనే ఉద్దేశంతో అలా ఒక్కొక్కరిని కలుపుకుంటూ ఈరోజు ఈ స్థాయికి తీసుకుని వచ్చాం. మన బెంగళూరు అంటే బెంగళూరుకి తెలుగు వారికి చిరునామా అంటే ఈసిటీ తెలుగు అసోసియేషన్ అనేది క్రియేట్ చేసామండి. స్థిరపడిపోయింది అంతే. బెంగళూరులో తెలుగు వాళ్ళు అంటే ఈసిటీ. అవునవును. అంటే ఈసిటీ తెలుగు అసోసియేషన్ అంటే చాలామంది ఇది ఎలక్ట్రానిక్ సిటీకి సంబంధించింది అనుకుంటారండి. అది పొరపాటు. ఇది ఎలక్ట్రానిక్ సిటీకి మాత్రమే సంబంధించింది కాదు. అంటే అప్పటికే మన ఈ అసోసియేషన్ అంటే బెంగళూరు తెలుగు సంస్థ అని, లేదంటే బెంగళూరు తెలుగు అసోసియేషన్ అని ఈ పేర్లతో ఎన్నో ఆర్గనైజేషన్స్ కొన్ని సంవత్సరాల క్రితం రిజిస్టర్ అయిపోయి ఉన్నాయి. సో ఆ పేర్లని మనం యూజ్ చేయలేము. సో అందుకోసము బెంగళూరుకి ఒక చిరునామా లాంటిది ఈ సిటీ అంటే ఎలక్ట్రానిక్ సిటీ, లేదంటే కనుక మనం ఉంటున్నాం కాబట్టి ఈ సిటీ అనే ఉద్దేశంతో ఆ నామకరణాన్ని చేయడం జరిగింది. అంతేకాని ఇది ఒక ప్రాంతానికో లేదంటే కనుక ఒక భాగానికి సంబంధించింది కాదు. ఇది మొత్తం బెంగళూరులో ఉన్న తెలుగువారందరి కోసం ఆరాటపడే, అందరూ బాగుండాలని ఆరాటపడే సంస్థ. చాలా థ్యాంక్స్ టు సుమన్ టీవీ ఫర్ కవరింగ్ దిస్ ఈవెంట్, and we expect more from Suman TV for the coming events. Thank you so much.